నేను క్లారిఫికేషన్ ఇస్తాను, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ యూ, నేను మిమ్మల్ని ఖండించట్లేదు. మీకు బైబిల్ బాగా తెలుసు, డిబేట్ రూల్స్ తెలియదు. సో నిరూపణ అంటే నేను ఏందో చెప్తాను. నిరూపణ అంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి గ్రంథమైన ఆధారం, అంటే మీ దృష్టిలో బైబిల్. రెండోది చరిత్రకమైన ఆధారం ఉందా, ఇది 2. మూడోది ఆర్కియాలజికల్ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయా. ఈ 3 ఉంటేనే మీ బైబిల్ దైవ గ్రంథం అని నిరూపణ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి అయోధ్య నగరంలో శూద్రులు ఉన్నారా. చూడండి, ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, లాస్ట్గా మన ఛానల్లో సనాతన ధర్మంలో బ్రాహ్మణులే శ్రేష్ఠులు, మిగిలిన వారు ఎవరు అని ఒక వీడియో చేసి అప్లోడ్ చేసినప్పుడు ఇందులో అన్ని మనుధర్మశాస్త్రం మనుస్మృతిలో నుంచి రెఫరెన్స్ తీసుకొని మనం వీడియో చేసినప్పుడు అనేక మంది వచ్చి కమెంట్ చేసి ఈ మనుధర్మశాస్త్రానికి మాకు సంబంధం లేదు, మేము దీన్ని పాలించము, ఇది మా గ్రంథం కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళు రాసింది, లేకపోతే వేరే వాళ్ళు రాసింది, క్రైస్తవులు రాసింది అని అనేక మంది కమెంట్ చేసిండ్రు. అటువంటి వారందరి కొరకై ఈరోజు ఈ వీడియో ముఖ్యంగా ప్రముఖంగా చేస్తూ ఉన్నాను. మనుధర్మశాస్త్రంలో వర్ణ వ్యవస్థ అని వీళ్ళు రాసుకొని ఉండరు. ఈ వర్ణ వ్యవస్థలో కానీ చూస్తే శూద్రుల్ని చాలా నీచంగా చూసుండ్రు. శూద్రుల్ని ఎందుకు పనికిరాని వారిగా దూషిస్తూ అనేక విధాలుగా వాళ్ళని కింద తొక్కడము ఇక్కడ జరిగి ఉంది. ఈ విషయాన్ని మనము మనస్మృతిలో నుంచి చూద్దాము. మళ్ళీ సేమ్ అదే రీతిగా కానీ చూసేటప్పుడు వాల్మీకి రామాయణంలో కానీ సేమ్ అలాంటి కొన్ని సన్నివేశాలు రాయబడి ఉండే. ఈరోజు ఆ ఒక గ్రంథాలని మనం పరిశీలించి ఏది సత్యం ఏది అసత్యం అని మనము చూద్దాము. చూసేటప్పుడు చూడండి, మనస్మృతి గ్రంథకర్త వచ్చి శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం. ఈ యొక్క బుక్ అమెజాన్లో ప్రజెంట్ రన్నింగ్ బుక్. ఇది అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంది, మీరు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనస్మృతి పేజీ నంబర్ 33లో వర్ణ ధర్మాలు చూడండి, శ్లోకము తాత్పర్యం పెట్టుండాను. వేదాలను శాస్త్రాలను చెప్పడం, శిష్యుల చేత అధ్యయనం చేయించడం, తాను వేద పఠనం చేయడం, యజ్ఞాలు చేయించడం, ఇతరులకు దానం ఇవ్వడం, తాను గ్రహించడం అనే షట్కర్మలు బ్రాహ్మణులు ఆచరించదగినవి. అంటే బ్రాహ్మణులు ఇటువంటి పనులు మాత్రం చేయాలా. తర్వాత చూస్తే ప్రజలను రక్షించడం, దానాలు యజ్ఞాలు నిర్వర్తించడం, వేదాధ్యయనం, కామమును క్రమముగా అణచి ఉంచడం, స్త్రీ సంబంధమైన కోరికలు క్షత్రియులు ముఖ్యంగా ఆచరించవలసిన ఉన్నవి. అంటే ముఖ్యంగా వీటినన్నిటిని ఎవరు పాటించాలంటే క్షత్రియులు. తర్వాత చూసేటప్పుడు చూడండి 33-34 పేజీ నంబర్లో గోవు మొదలగు పశువులను యాగాలను రక్షించడం చేయడం, దానం వేదాధ్యయనం చేయడం, భూమి జల మార్గాలను వ్యాపారాలు వడ్డీలకు ధనమిచ్చి వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం వైశ్యులు చేయదగినవి. అంటే వైశ్యులు ఇటువంటి పనులే చేయాలా. అయితే శూద్రులకు వచ్చేటప్పుడు చూడండి, శూద్రులకు విధించిన ధర్మం ఒకే ఒక్కటి, అది పై 3 జాతుల వారికి ఆయా విధి విహిత కర్మలలో గుణదోషాలించక శుశ్రూష చేయడమే. అంటే పైన చెప్పబడినటువంటి 3 వర్ణాల వారికి శూద్రులు అనేవాళ్ళు సేవ చేయాలా. వీళ్ళు ఎటువంటి పని చేయకూడదు. ఏం చేయాలంటే ముఖ్యంగా పైన చెప్పబడి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురికి వీళ్ళు సేవ చేయాలా. ఇప్పుడు మీరు మనుధర్మశాస్త్రంలో ఈ 4 వర్ణాల వారు ఏమేం పని చేయాలని ఉంది కదా, సేమ్ అదే రీతిగా మనము వాల్మీకి రామాయణంలో కానీ చూడొచ్చు. చూడండి, చూసేటప్పుడు వాల్మీకి రామాయణము ఈయన ఒక గ్రంథకర్త ఎవరని చూసేటప్పుడు పులెల శ్రీరామచంద్రుడు. చూడండి, అయోధ్య నగరంలో వర్ణ వ్యవస్థ. చూడండి, అయోధ్య నగరం ఎలా ఉంది, అది ఎటువంటిది అని దాని వర్ణన వివరణ ఇచ్చేటప్పుడు అక్కడ రాయబడినటువంటి కొన్ని విషయాల్లో అయోధ్య నగరంలో వర్ణ వ్యవస్థ. వాల్మీకి రామాయణం బాలకండ 6వ సర్గ 17 నుండి 20 శ్లోకాలు దాని యొక్క తాత్పర్యాన్ని కానీ చూస్తే చూడండి, అయోధ్య నగరంలో 4 వర్ణాలకు చెందిన పురుషులందరూ దేవతా పూజలు అతిథి పూజలు చేయువారు, కృతజ్ఞతలు, ఉదారులు, శూరులు, పరాక్రమవంతులు, వారు దీర్ఘ యథార్థవంతులై సత్యధర్మపరులై ఎల్లప్పుడూ దారపుత్ర పౌత్రాదులతో కలిసి ఆనందించడి వారు. చూడండి, 4 ధర్మాల వారు వాళ్ళ యొక్క ధర్మాన్ని కరెక్ట్గా ఫాలో చేస్తూ ఉన్నారు అనేసి 17-18 శ్లోకాలలో రాయబడింది. ఈ 4 ధర్మాల వారు 4 వర్ణాల వారు ఎవరని కానీ చూసేటప్పుడు మనుధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ 4 వర్ణాల వారే
వీరు. మళ్ళీ ఇంకా క్లారిటీగా మనం చూడాలంటే కింద చూసేటప్పుడు చూడండి 19-20వ శ్లోకం తాత్పర్యంలో క్షత్రియులు బ్రాహ్మణులను వైశ్యులు క్షత్రియులను అనుసరించి ఉండేది వారు, శూద్రులు 3 వర్ణముల వారికి ఉపచారము చేయిచు స్వధర్మ నిరతులై ఉండేది వారు. ఇక్కడ మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే శూద్రులు 3 వర్ణముల వారికి ఉపచారము చేయిచు స్వధర్మ నిరతులై ఉండేది వారు. చూడండి, శూద్రులు ఈరోజు మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శూద్రులు అనేవారు ఉన్నారు. వీళ్ళ యొక్క గ్రంథాల ప్రకారం శూద్రుల్ని ఇలా అనగదొక్కుతా ఉన్నారు. వీళ్ళ యొక్క గ్రంథాలే దీనికి సాక్ష్యము. చూడండి, మనుధర్మ శాస్త్రంలో ఇటువంటి విషయము రాయబడి ఉంది. సేమ్ అదే రీతిగా కానీ చూసేటప్పుడు అయోధ్య నగరంలో కానీ అటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, ఇంకా చూసేటప్పుడు మానవేంద్రుడును బుద్ధిశాలియు అగు మను చక్రవర్తి పూర్వమెట్లు పాలించెను అట్లే ఆ దశరథుడు ఆ అయోధ్యను చక్కగా పరిరక్షించెను. చూడండి, మానవేంద్రుడు బుద్ధిశాలి అగు మను చక్రవర్తి అని రాయబడి ఉంది కదా. ఈ ఒక మనుధర్మ శాస్త్రాన్ని మనస్మృతిని రాసినటువంటి మనువే ఈ మను చక్రవర్తి. పూర్వమెట్లు పాలించిన అట్లే ఆ దశరథుడు ఆ అయోధ్యను చక్కగా పరిరక్షించెను. చూడండి, అదే రీతిగా ఈ మను ఎలాగైతే చెప్పిండో ఈ సృష్టి ప్రారంభంలో హిందూ గ్రంథాల ప్రకారము ఎలాగైతే మనువు పెట్టిండో శూద్రుల్ని, అదే రీతిగానే ఈ అయోధ్య నగరంలో దశరథుడు కానీ అలాగే పరిరక్షించిందంట. అది చక్కగా పరిరక్షించెను అని రాసుకొని ఉంటారు. ఈ దశరథుడు ఎవరంటే శ్రీరాముడు యొక్క తండ్రి గారు. ఈ దశరథుడు వేరే ఎవరో కాదు. చూడండి, దశరథుడు శూద్రుల్ని ఇలానే పరిరక్షించిండంట. వాళ్ళు ఇటువంటి పనులే చేయాలా, పైన చెప్పబడినటువంటి 3 వర్ణాల వారిని మీరు సేవ చేయాలా, మీరు ఇలానే బతకాలనేసి వాళ్ళని చక్కగా పరిరక్షిస్తా ఉన్నాడంట. ఇదే రీతిగా మీ పని చేయాలా, మీరు బతికున్న రోజులు వాళ్ళ కాలు కిందే పని చేయాలా, మీరు పైకి వచ్చేదానికి లేదు, మీరు చదువుకునేదానికి లేదు అనేసి వీళ్ళ యొక్క గ్రంథాల్లో ఇలా రాయబడి ఉంది. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఈరోజు మన వీడియోలో మనుధర్మశాస్త్రము మళ్ళా అలాగే వాల్మీకి రామాయణం రెండుని కంపారిజన్ చేసి మనము అక్కడ శూద్రులు ఎలా ఉన్నారని చూసి ఉన్నాము. మీ యొక్క అభిప్రాయాన్ని ఈ 2 గ్రంథాల పట్ల మీరేమైనా అనుకొని ఉంటే, మీ మనస్సులో ఏమైనా ఉంటే, మీరు మాకేమైనా తెలపాలనుకుంటే మీరు కమెంట్ ద్వారా మాకు తెలపగలరు. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.